ఏమన్నా వినపడుతుందా? గురువు గారు నాకు వినపడుతోంది. నేను అర్జెంట్ కాల్ ఉంది గురువు గారు. రవి గారు ఏమన్నా మాట్లాడతారా? నేను లాగిన్ చేశాను. ఓకే ఓకే మీరు ఓకే గురు. తీసుకో ఓకే గురు. ఓకే నో ప్రాబ్లం. అమ్మా సరోజ కనపడుతుందా? గురువు గారు. గురువు గారు, ఈరోజు అనుమానం అడగండి. అనుమానం వెంటనే లేకపోతే మరి ఇవాళ చెప్పవలసిన సబ్జెక్ట్ ఉంది కదా, స్టేటస్. అలాగే గురువు గారు, చదువుతా గురువు. చదువు. వృత్తిరాహిత్యమైన పరిశుద్ధ అహంకారమే అహం స్ఫురణ ఆత్మ. అది ఇంకేమన్నా ఉందా? అయిపోయింది. రెండు నేను లేవు అంతే గురువు గారు. ఓకే, ఇక్కడ ఈ విషయం ఎందుకు చెబుతున్నారు? మేము నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక పనిలో చాలా మునిగి తేలుతూ ఉంటాం. ఆలోచన లేని మనస్సు ఆత్మ అని చెప్పటం. సమస్య ఎక్కడ వస్తుంది అంటే, దేహాత్మ బుద్ధిని అట్టిపెట్టుకుంటూ అహంకారాన్ని పట్టుకుని వేలాడుతూ నాకు మూలము తెలియాలి అంటే కుదరదు. కాబట్టి వృత్తిరాహిత్యము అంటే ఈ అహంకారానికి పని కల్పించకపోవటం, చూడకపోవటం, వినకపోవటం, దేనిని దర్శించకపోవటం, ఆలోచించకపోవటం. ఇట్లా డూయర్షిప్ ని నెత్తన వేసుకోకుండా ఉండడం కూడా వృత్తిరాహిత్యమే కదా గురువు గారు. దేహాత్మ వృత్తి అనే ఆలోచన వచ్చాక వస్తుంది. డూయర్షిప్ అనేది నేను చేస్తున్నాను అని భావన ఏర్పడుతుంది. ఇక్కడ ఏమంటున్నారు మహర్షి? రెండు నేనులు లేవు, అవునండి, ఉన్నది ఒకటే నేను. ఆ ఉన్న నేను ఏది? దేహాత్మ బుద్ధిలో ఉన్న పరిమితమైన నేనా? కాదు అని చెప్పడం. దేహ భావనలో ఉన్న జీవుడా? కాదు. మరి అయితే వృత్తిరాహిత్యం అంటే ఏమిటి? చాలా సింపుల్ గా ఉంటుందబ్బా. చిత్ర గ్రంథి లాగా ఉంటుంది. గ్రంథి అంటే ఇటు దేహము కాదు పూర్తిగా, అటు చైతన్యము కాదు. మధ్యలో దేహ పరిమాణంతో అది బయటకు వస్తుంది. ఆ వచ్చింది రాకపోతే, లేదా వచ్చిన ఆలోచన కలగకపోతే, దేహాత్మక ఆలోచన వచ్చింది బాగానే ఉంది, దాంతో పాటు మిగిలిన ఆలోచనలు అమ్మడబడతాయి. అవునండి, లేకపోతే మనస్సులో నీకు ఆలోచనలు ఉండవు. దేహాత్మ బుద్ధి జనించాలి, ఆ తర్వాత ఆలోచనలు, ఆ తర్వాత వృత్తులు, కర్మలు, సుఖ దుఃఖాలు అనుభవించడం ఇట్లా ఉంటుంది. అవునండి, కాబట్టి ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవలసింది, అహంకారము
రావాలి, ఉమ్, వ్యక్తిత్వము తల ఎత్తాలి. ఇది రాకుండా నీకు ఆత్మసంగతి తెలియదు. అంతే కదా గురువు గారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చీకటి ఉంటేనే మీరు సినిమా చూడగలరు. అవునండి, అవునండి. సూర్యకాంతిలో ఎంత ప్రొజెక్షన్ వేసినా మీకేం కనపడుతుంది. ఏమీ కనిపించదు గురువు గారు. చీకటి అంటే నీవు కాని దానితో నీ ఉనికి ఏర్పడాలి, ఉత్తరాహిత్యం కావాలి. ఆ గురువు గారు. సపోజ్ ఏర్పడలేదు అనుకుందా, ఉమ్, నీవు ఆత్మ అని ఎలా తెలుసుకుంటావు? అందుకని నీవు కాని దానితో నీ ఉనికి రావాలి, ఆ అజ్ఞానం మాయ ఏర్పడాలి. ఏర్పడాలి. ఉమ్, పరిమితత్వము ఏర్పడిన తరువాతనే వృత్తిరాహిత్యం. ఆ గురువు గారు. అప్పుడు ఏమవుతుంది? ఈ అహంకారము ఆత్మతోనే ఉంటూ వృత్తిరాహిత్యమై శుద్ధమై శుద్ధ సత్వమై ఆత్మగా ప్రకాశిస్తుంది. ఆ గురువు గారు. ఆభరణం రావాలి, వచ్చి అది కరిగిపోవాలి. అవునండి. అప్పుడు తెలుస్తుంది ఆభరణం కూడా బంగారమే, అవును గురువు లేదా గారు. ఆభరణమే బంగారం. ఉమ్, మహర్షి ఎందుకు చెబుతున్నారు? రియలైజేషన్ కి ముందు శిశువుగా జన్మించాలి, అజ్ఞానము తల ఎత్తాలి, ఉమ్, దేహాత్మ బుద్ధి ఉండాలి, జగత్తును చూడాలి, తెచ్చుకున్న పిడికడు ప్రారంభము అనుభవించాలి. అనుభవించాలి, అప్పుడు తప్పదు. వృత్తిరాహిత్యం కావాలి. ఆ గురువు గారు. ఇది రాకుండా వృత్తిరాహిత్యం అన్న పదం అర్థం లేదు. ఆ గురువు గారు. అదే మీరు చెప్తారు కదా గురువు గారు, తాడు మసక చీకట్లోనే పాము కింద భ్రమపడతాం. వెలుతురులోనూ తెలియదు, చీకట్లోనూ తెలియదు. గుంటూరులో తెలుస్తుంది, కానీ భ్రాంతి ఉండదు. అదేనండి, అదేనండి. తాడు తాడుగా చూస్తాడు, తాడు అవునండి. తాడుగా చూస్తే ఆ ప్రస్తాపనే లేదు. భయమే ఉండదుగా అక్కడ. అవును. కాబట్టి పాలు ప్రస్తాపన ఎందుకు వచ్చింది? అటు చీకటి కాదు, ఇటు వెలుతురు కాదు. పూర్వ స్మృతుల వల్ల పొరపాటును తాడు పాము భయం కలిగింది. ఇక్కడ కూడా వాసనా ప్రభావం చేత మాయాజీవుడికి దేహాత్మ బుద్ధి కలిగింది. అవును. కలగాలి, కలగకుండా నీవే ఆత్మని ఎవరికి చెబుతారు? అవునండి. కుదరదు కదా. ఆ భ్రాంతి కలిగితేనే అది ఆ జ్ఞానం అనేది ఏంటో తెలుస్తుంది. ఎవరికి? అర్థమైంది. ఆత్మ. ఆ గురువు గారు. మళ్ళీ ఆ జ్ఞానానికే. ఎందుకని? అజ్ఞానం అనేది లేదు, లేదన్నారుగా. ఉన్నట్టుగా కనపడానికి ఉంది. అవునండి, అవునండి. లేని పాము ఉన్నట్టు కనపడతాయి కదా, నువ్వు పాము అవునండి. అడగడానికి ఉండేది. అవును, కరెక్ట్. కాబట్టి వృత్తిరాహిత్యమైనటువంటి ఏ వ్యక్తిత్వము, ఏ పరిమితత్వం ఉన్నదో అది వృత్తిరాహిత్యమైతే ఆత్మగా ప్రకాశిస్తుంది. ఆ గురువు గారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే అహంకారము రావటం అనేది ఒక ప్లాట్ఫామ్ అంటుంది. ఆ, ఉత్తర నుంచి దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే నీకు సత్యం తెలుస్తుంది. అవును గురువు గారు. ఇప్పుడు నేను వచ్చాను అంటాడు, వచ్చింది ఎవరు? దేహం.
దేహం నీవు కాదని తెలియాలి అంటే ముందు దేహం కనబడితే కదా. అవునండి. నీవు కాని దానితో నీవు ముడిపడి సెటిల్. ఒక బయటికి రావాలి, ఒక అవునండి. అజ్ఞానం రావాలి, ఒక శిశువు రావాలి, ఒక అన్య చింతన రావాలి బయటికి. గురువు గారు. ఆ తర్వాత తెలుస్తుంది నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అంటే. ఒకసారి మళ్ళీ చదువమ్మా. వృత్తిరాహిత్యమైన పరిశుద్ధ అహంకారమే అహం స్ఫురణ ఆత్మ. రెండు నేనులు లేవు. అదే సంగతి. ఇక్కడ ప్యూరిఫైడ్ ఈగో ఈజ్ ఆత్మ అని అర్థం. అవునండి. ప్యూరిఫైడ్ ఈగో అంటే ఏమిటి? ఇక్కడ వాసనలతోటి, అందాలతోటి, జనన మరణాలతోటి, కామ క్రోధాలతోటి కొట్టుమిట్టాడుతుంది. నాది నాది అవునండి. అంటుంది. అవును. మరి దీన్ని ప్యూరిఫై ఎలా చేస్తాము? వైరాగ్యంతో, ఆలోచన రహితంతో. ముందు ఒక చీకటి లాంటిది ఏర్పడాలి, అజ్ఞానం జనించాలి, తర్వాత జ్ఞానం తెలుస్తుంది. ఒక భ్రమ కలగాలి. అంటే ఒక తప్పు చేస్తే అది తప్పు చేశాను అనేది తెలుస్తుంది. కాదమ్మా, ఒప్పు ఏమిటో తెలియదు. ఆ తప్పు చేయటం వల్ల ఆ, ఒప్పు ఒకటి ఉన్నదని తెలియాలి అంటే తప్పు చేయాలి. అదే నేను అన్నాను గురువు గారు. నేను అనేది అదే. అర్థమవుతానే తప్పు ఒప్పు అంటున్నాం. అవునండి. అవునండి. ఇక్కడ స్వరూప జ్ఞానానికి వచ్చేసరికి ఈ అహంకారము వస్తూ పోతూ ఉంటుంది. అది గురువు గారు. అవును గురువు గారు. అవస్థలో మారుతూ పోతూ ఉంటుంది. అవునండి. లోకాలను దర్శిస్తుంది. అవును. అవును గురువు గారు. సపోజ్ అవస్థలే లేవనుకుందాం కాసేపు. ఎవరిని తెలుసుకోవాలి? కదా. ఉన్నది ఆత్మేనని చెప్పటానికి ఆత్మేతరముగా ఒక భ్రాంతి ఒకటి కలగాలి. అవును గురువు గారు. అప్పుడు ఆ భ్రాంతి తొలగటానికి విచారమను, ధ్యానమను, ఇంకేదన్నా కర్మకాండను అది చెయ్యాలి. గురువు గారు. కాబట్టి ఆలోచన లేని మనస్సు ఆత్మేరు అని తెలియాలంటే ఆలోచన రావాలిగా. అవునండి, రావాలి. కరెక్టే. అది సత్యమా అసత్యమా పక్కకి పడదు. తెర మీద ఏ బొమ్మ పడలేదనుకో, తెర ఉన్నట్టు తెలియదు. అవునండి. తెర మీద బొమ్మ పడితే బొమ్మ లేకపోతే ఏమున్నది, తెర ఉన్నదని తెలుస్తుంది. అవునండి. ఇక్కడ కూడా రెండు నేను లేవని, ఉన్నది ఒకటే నేనని, ఆ నేను నీ స్వరూపంగా ఇంతవరకు దేహముతో ఉన్నావు. తెలుసుకోవాలి అంటే శుద్ధ సప్త మనస్సుని తయారు చేసుకోవాలి. శుద్ధము, గుణరహితము, సప్తము, శుద్ధ సప్తమైనప్పుడు అక్కడ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది అని నీ స్వరూపము దేహము కాదని, ఆత్మే నీ సహజత్వమని శుద్ధ సత్వ అహంకారంలోనే తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఉన్నది అంతా జ్ఞానమే, అసలు అజ్ఞానమే లేదు అంటారు కదా మీరు. ఎందుకని? ఎప్పుడు తెలుస్తుంది?
పావు భయం కలిగిన తర్వాత తెలుస్తుంది పావు లేదు, తాడే ఉంటుంది. ఇప్పుడు లేని పాము ఉన్నట్టు అనిపించింది కదా. అవునండి. అదే విధంగా లేని జీవుడు వాసనలతో, బంధాలతో, కోరికలతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవునండి. అవునండి. దానికి మీరు ఏ సిద్ధాంతాలు చెప్పుకున్నా పెద్ద ప్రయోజనం లేదు. ఇది ఎందుకు కనపడుతుంది అన్నప్పుడు పార్షా అన్నారు, ఎవరికి కనపడుతుందో చూడు, నాకు కనపడుతుంది. ఆ నేను ఉందేమో చూడు. విచారిస్తే ఆ నేను లేదు, ఉన్నది ఆత్మేనని ఆత్మగా నీవు గుర్తిస్తావు అని అంటుంది. కాబట్టి మళ్ళీ అక్కడ అహంకారం నేను కాదు, అది అక్కడ అహంకారం నేను కాదు, అహంకారం ఉందేమో చూడు. అందుకని వృత్తిరాహిత్యమైన శుద్ధ మనస్సు, మనస్సన్నా, వ్యక్తిత్వం అన్నా, పరిమితత్వం అన్నా, జీవభావన అన్నా అంతా ఒకటి. అవునండి. వింటున్నావా? గురుగారు వింటున్నా గురుగారు. ఇప్పుడు చెప్పేవాడిని ఉంటుంది. అంటే గురుగారు ఇప్పుడు ఇక్కడ మన ఈ వాసనలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు మనము విచారణ చేయాల్సిందేనా? ఎందుకంటే వాసనలు ఎంతవరకు ఉండే మనకు తెలియదు కదా లోపల. వాసనలు ఉన్నా లేకపోయినా జ్ఞానికి అజ్ఞానికి కామన్గా ఉంటాయి. ఆత్మ ప్రకాశంతో వాసనలు క్లీన్ కావు. గురుగారు 16వ ఏట మహర్షికి ఆత్మ అనుభూతి కలిగిన తర్వాత కూడా 1950 దాకా వాసనలు ఉంటాయి. వాసనలు అంటే చేయవలసినటువంటి, అనుభవించవలసినటువంటి మంచి, చెడు, కష్టము, సుఖం ఇద్దరికీ కామనం. అజ్ఞానికి జ్ఞానికి కూడా కామనం. కాకపోతే స్వరూప జ్ఞానం ప్రకాశంతో ఈ వాసనలు బంధహేతువులు కావు, భోగహేతువులు ఉంటాయి, బంధించవు. డిఫరెన్స్ అదవుతుంది గురుగారు. అంటే అది ఉన్నంత వరకు విచారణ చేయమంటున్నారు ఇక్కడ, అది సాధ్యపడదు కదా అని. ఇక్కడ ఉంటే ఉంది, విచారణ చేసేవాడు వాసనతోనే ఉంటాడు. ఎవరికి చూడాలి? అట్టివాడు లేడు, ఉన్నది ఆత్మేను. ఆత్మని స్వరూపమే తెలిసినప్పటికీ దేహము, జగత్తు, వాసనలు 1950 దాకా ఉన్నాయిగా మహర్షికి. అవును, ఉన్నాయి గురువు గారు. కర్మ దేహము నడుస్తూనే ఉంది కదా. మరి అవును, నడవాలి అంటే కర్త లేని కర్మలు చేస్తున్నాడుగా, అనుభవిస్తుందిగా దేహం. మరి స్వరూప జ్ఞానంతో వాసనలు నష్టము కాదు. చెప్పుకోవడానికి వాసన రాహిత్యమే ముక్త స్థితి. అట్లా పూర్తిగా పూర్వం అంటే కేవలము నాది నేను ఉన్న ఈ పరిమితమైన ఈ అహంకారం మాత్రమే నశిస్తుంది. కరెక్ట్. ఇది తల ఎత్తదు, ఆత్మ ఉంటుంది. దడ్డ బీజ మనస్సు ఉంటుంది బయట, అది నడిపిస్తుంది. తినటము, మాట్లాడటము, అనుభవించటము, దేన్ని బంధించదు. ఒక ప్యూరిఫైడ్ ఈగో ఎప్పుడు వస్తుంది? స్వరూప జ్ఞానంతోనే వస్తుంది. మిగతావన్నీ ఉంటాయి, ప్రపంచము, అన్ని సృష్టి, అన్ని లోకాలు, ఇవన్నీ వీళ్ళు అన్ని నడుస్తూనే ఉంటుంది అటు పక్క, వాటి పక్కన అవి. కానీ ఇక్కడ మధ్యలో ఆ లింక్ గుర్తించదు. దేహం ఉన్నా లేనట్లే, జగత్తు కనపడ్డా లేనట్లే అంటే విడిగా లేనట్లు. ఎవరికి ఏమన్నారు మహర్షి? దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే,
సృష్టి యావత్తు ఆత్మే. ఆత్మను విడిచి ఏది లేదు ప్రపంచం. అంటే ఆత్మను విడిచి అంటే ఇంకా అది విడిగా ఇంకోటి లేదు కదా గురుగారు. మళ్ళీ విడిచి లేదు బొమ్మను అనేది అది కూడా ఉండదు కదా అది. చూస్తున్నావు, దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు. ఆ ఆత్మ ప్రవేశించిన తర్వాత కూడా దేహం ఉన్నది. ఎండభావంలో నీళ్లు కనపడటం లేదు, లేవని తెలిసిన నీళ్లు కనపడతాయి. జగత్తు మిథ్య అయినా అది కనపడుతుంది. దేహము నీవు కాదు అని తెలిసిన దేహం కనపడుతుంది, జగత్తు కనపడుతుంది. అంటే తాడు పాముగా కనిపిస్తుంది అంటారా అక్కడ? కాకపోతే అది పాము అది పాము అని పాము కాదు తాడే అని తెలుస్తుంది అంటారా? ఇది ద్వైతంలో అర్థమవుతుంది కాబట్టి ఆ ఉదాహరణ చెప్పారు. ఇందాక నీకు పాము భయం కలిగిందే, అది కూడా తాడేను. పాము భయం పోయిందంటున్నావు, పోయినప్పుడు తాడేను, భయం ఉన్నప్పుడు తాడేను. ఇక్కడికి వచ్చేసరికి దేహాత్మ బుద్ధి ఉన్నా నీవు ఆత్మది, దేహాత్మ బుద్ధి లేకపోయినా నీవు ఆత్మది. అట్లా అంటే వాసనలు దేహానికి కావాల్సిన అది ఒక కర్మ, దాని వ్యాధి అంతా నడుస్తూనే ఉంటుంది. అంతేగా మరి. అదే 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 అది క్యాన్సర్ వచ్చింది దేహానికి, అది తప్పించుకోలేకపోయారు కదా. తప్పించుకోవటానికి ఎవరు తప్పించుకోవాలి? ఉండాలిగా ఒకడు. ఏది జరగాలో జరిగి తీరుతుంది, ఏది కొత్తగా రాదు. మహర్షి పుట్టక ముందు ఏది ఉన్నదో సత్యము, పుట్టి పెరిగి నశించున్నప్పుడు కూడా అదే ఉన్నది. సో మహర్షిగా కాదు, ప్రతి ఒక్కరికి అంతే. అహంకారము తల ఎత్తే దానికి ముందు కూడా ఆత్మ ఉంది అక్కడ. గురువు గారు తల ఎత్తిన తర్వాత కూడా ఆత్మ ఉంది. అది లేదు అని తెలిసిన ఆత్మ పాయింట్. అంటే ఇటుతో దీంతో సంబంధం లేకుండా అది మాత్రమే అన్ని వ్యవస్థల్లోనూ అన్ని కాలాలకు సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉంది. ఆ విషయం నీకు తెలియాలి అంటే మరి మా ఏరోకి రావాలిగా, దేవతకి జనించాలిగా, అసత్యం సత్యంగా భావించాలిగా, బ్రహ్మ కలగాలిగా. అంతవరకు దేనికి? జాగ్రత్త అవస్థలో చూస్తున్న ఈ దేహము నిద్రావస్థలో ఏమైపోయింది? ఇది కనపడటం లేదుగా. అంటే కనపడిపోయేది అసత్యమని నీవు గుర్తించడానికి ఆ విధంగా కనపడుతుంది. నువ్వు నిద్రపోతున్నావు, దేహం ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు, అసలు ఉందో పోయిందో కూడా తెలియదు. తిరిగి మళ్ళీ నీకు దేహాత్మ బుద్ధి జనిస్తేనే నీ దేహం కనపడుతుంది. జనించలేదనుకో నువ్వు నిద్రలోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు, తెలియకుండా ఉంటావు. పాయింట్. కానీ ఎప్పుడైతే ఈ జాగ్రత్తావస్థలో అహంకారం రావాలి, ఉత్తరాహిత్యం కావాలి, స్వరూప జ్ఞానం అనుగ్రహం చేత ప్రకాశించాలి, అప్పుడు నేనంటే అదేను తేలిపోతుంది. ఆ తర్వాత జగత్తు కనపడినా, దేహం ఉన్నా లేకపోయినా, దేహంతో ఆత్మ ప్రకాశంగా ఉండవచ్చు. అంటే నేను దేహం అంటూ కూడా ఆత్మగా ఉంటాను, భావన లేకపోయినా ఉండవచ్చు.
అది ఇబ్బంది లేదు. గురుగారు. ఇక్కడ కావలసింది యువర్ ఐడెంటిఫికేషన్ క్రైసిస్ తొలగాలి. ముందు క్రైసిస్ వస్తుంది, దేహాత్మ బుద్ధి జనిస్తుంది. జనించిన తర్వాత విచారిస్తారు. ఎందుకని? ఇక్కడ నీవు ఎన్ని కర్మలు చేసినా శాశ్వతమైనటువంటి సుఖం కనపడటం లేదు. అదాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు ఆదిశంకర్. అవును. కాబట్టి జ్ఞానమేది, బ్రహ్మమేది, సత్యమేది, అసలు ఏది ఉన్నది అనే జిజ్ఞాస ఏర్పడటానికి మాయ ఆవరించింది. మాయ ఆవరించలేదనుకో సత్యమతం తెలుస్తుంది. లేనిది ఉన్నట్టుగా కనపడినప్పుడు కదా, ఉన్నది ప్రకాశించినప్పుడు ఇది లేదని మేము గుర్తించేది. కాబట్టి ఈ సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు ఏమన్నారు? సత్యం తెలుసుకోవటానికి అన్నారు. సృష్టి లేదనుకుందాం, నువ్వు ఎలా తెలుసుకుంటావు? కుదరదు కదా. దేహాత్మ బుద్ధి జనించాలి, నీవది కాదని గ్రహించాలి, ఆత్మగా మిగిలిపోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అందరూ రియలైజ్ లేను, అన్రియలైజ్డ్ సోల్స్ ఎవరు ఉండరు. గురుగారు. ఆత్మ లేకుండా జీవుడు ఉండడు అని చెప్పారు. ఇంకేమైనా అనుమానాలు గురుగారు, చెప్పమ్మా. నా వాసనల వల్లే పుట్టుక వస్తుంది అని చెప్పారు కదా. అమ్మ రాని అమ్మ, పర్వాలేదు. పుట్టుక వాసన వల్ల రాని, పుట్టుక ప్రమాదకరం కాదు. అసత్యము సత్యం అనుకోవటం ప్రమాదం. గురువుగారు, అంటే నేను పుట్టాను అనుకోవడం. పుట్టాను అనుకోవటం పర్వాలేదు. నువ్వు దేహం పుట్టుక నీ పుట్టుక అనుకున్నావు అనుకో, ఇబ్బంది లేదు. విచారిస్తే దేహం లేకపోయినా నువ్వు ఉన్నావుగా, ఉన్నది అని చెప్పి నీ స్వరూపానికి తెలుస్తుంది. పుట్టకపోతే ఏం తెలుస్తుంది? పుట్టాలి. పుట్టని వాడిని పట్టుకుని వచ్చి నీవే ఆత్మని చెబుతావా? ఎవరికి చెబుతావు? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి, భ్రాంతి వచ్చింది కాబట్టి, పరిమితమైన జీవు భావన తల ఎత్తింది కాబట్టి, నీవిది కాదు నీవదేను తత్వవశ వాక్యం ఏం చెబుతుంది? అది మరి జీవాత్మ భావన కలిగిన తర్వాత కదా. కలగలేదు అనుకున్నా, కలగకపోతే ఎవరికి చెప్తారు? ఉపనిషత్తు వాక్యాలు, శృతి వాక్యాలు ఎవరికి చెబుతారు? కాబట్టి లేనిది ఉన్నట్టుగా కనపడాలి, ఉన్నది ప్రకాశించడానికి అవకాశం ఉంది. ఇంకో ఉదాహరణ చెప్తారు శంకరుడు. ముత్యపు చెప్ప వెండిగా కనపడింది. అది ముత్యపు చెప్పని తెలియాలి అంటే వెండి కనపడితేనే కదా నువ్వు ఆకర్షణగా దగ్గరికి వెళ్తావు. ఏదో వెండి ఉంది ఇక్కడ అని. తీరా పరిశీలిస్తే వెండి లేదు, ముచ్చపు చెప్పే ఉన్నదని తెలియాలి అంటే భ్రమ కలిగింది కదా. వెండి అనేది ఉందని ఒకటి తెలియాలి. ఫస్ట్ వెండి అనేది ఒకటి ఉందని తెలియాలి, ఆ తర్వాత భ్రమ పడాలి. ముచ్చపు చెప్పు నీకు కోరికలు ఉన్నాయిగా, దండాలు ఉన్నాయిగా, ఆలోచనలు ఉన్నాయిగా. అవునండి. పరిగెత్తకల్లా తెలుసుకోవడానికి పిడికల ప్రారంభంలోనే ఇవన్నీ ఉంటాయి. గురుగారు, కర్తృత్వం తల ఎత్తాలి, కర్త నీవు కాదని తేలిపోవాలి. అట్లా అవునండి, కరెక్టే. ఏనిది ఉన్నట్టుగా ఒక భ్రమ కలగాలి.
అవునండి. ఆ భ్రమ కలిగినప్పుడు కదా నువ్వు సంసారాన్ని సృష్టిని చూసి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది. అవును. అది అనుభవించకుండా నువ్వే ఆత్మ అంటే నీకేమర్థమవుతుంది? అవదు. అందుకని చెబుతున్నారు శిశువుగా జన్మించక తప్పదు. ఉమ్. బ్రహ్మ అరుణ ఏమైనా ఉందా? వెంకటరావు గారు ఏమైనా ఉంటే చాలా కాసేపట్లో అదృశ్యం అయిపోతుంది. ఎందుకంటే సత్యమే నీ స్వరూపం అయినప్పటికీ నీవు కాని దానితో నీ ఉనికి ఒకటి ఏర్పడాలి. భ్రాంతి భ్రాంతి లేకుండా సత్యం తెలియదు. ఆలోచన వచ్చింది నేనంటే దేహం అనేది, అది రాలేదనుకుందాం, సత్యం ఎట్లా తెలుస్తుంది? కాబట్టి పుట్టుక యొక్క ప్రయోజనము స్వరూప జ్ఞానం ప్రకాశానికి అని అర్థం. నిజంగా పుట్టలేదు, దేహం పుట్టగానే పుట్టుక కాదు. కృష్ణ పరమాత్మ అర్జునుడితో అదే చెప్పాడు, నువ్వు నేను పుట్టలేదు అన్నాడు. కానీ పుట్టాడని అనుకుంటున్నాడు కాబట్టి ఆ అనుకునేవాడికి అదిగో 700 శ్లోకాలు చెప్పాడు, 18 చాప్టర్లు ప్రూఫ్ చేయాల్సి వచ్చింది. సపోజ్ ఖర్చు ఎక్కువ పుట్టలేదనుకో, ఎవరికి చెబుతాడు? పరమాత్మ కూడా చెప్పలేడుగా. సరాసరి నువ్వు నేను ఆత్మే అన్నాడు అనుకో, ఆత్మ అంటే ఏంటి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఒక మాయ, ఒక భ్రమ లేనిది ఉన్నట్టుగా గోచరించాలి. అప్పుడు సత్యం నీకు అవగతమవుతుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? అదర్స్ అనుకుంటున్నావు. అనుకోబట్టి కదా ఎవరు లేరని తెలిసేది నీకు. ఏమా అర్థమవుతుందా? నీలాగా ఇతరులను చూస్తున్నావు, కలగంటున్నావు, జాగ్రత్త స్వప్నాల్లో నిజం అనుకుంటున్నావు. తీరా సత్యం ప్రకాశించేసరికి నువ్వు లేవు, వాళ్ళు లేవు. అప్పుడు బయటకు వచ్చి ఏం చెబుతావు? ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది తురీయం మాత్రమే, అవస్థలు లేవు. అవస్థల ముందు కనపడితే కదా ఏమని చెప్పడానికి. సో ఈ మాయ యొక్క ప్రయోజనం, ఈ దేహం పుట్టుక యొక్క ప్రయోజనం సత్యమే నీ స్వరూపమని తెలుసుకోబట్టాలి. ఇది నువ్వు పుట్టలేదనుకో, ఎవరికి చెబుతారు? ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? గురుగారు ఇంకేం లేదు గురుగారు. చెప్పండి మూర్తి గారు, మీ గురించి ఎదుగుతున్నా, కనపడకుండా వింటున్నారని చెప్పండి. ఆయన అంటే ఇప్పుడు మీకు ఎక్కడో పిడుగు పడ్డట్టుగా సౌండ్ వినపడింది, అప్పుడు ఆత్మజ్ఞానం కలిగింది అన్నారు. అది అందరికీ అలాంటిది పరిస్థితి వస్తుందా, లేకపోతే మామూలుగా కూడా జరగచ్చు? గ్యారంటీ అందరూ అనేవాళ్ళు లేదు. ఫస్ట్ పాయింట్ ఉన్నారనుకున్నా వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడేంత మాయలోనే కదా జ్ఞానులు అజ్ఞానులు అని. సృష్టి యావత్తు కూడా ఆత్మను విడిచిలేదు. అది ప్రకాశించినప్పుడు జీవుడు లేడు. కానీ జీవభావంతో తెలుస్తుంది, నేను ఇది కాదు, నేనంటే జ్ఞానవది. తెలియాలి అంటే మరి బాగా కనపడాలిగా, దేని ఉన్నట్టుగా కనపడాలిగా.
దేహాత్మబుద్ధి జనించాలి, విచారంతో అది లేదు, ఉన్నది ఆత్మేనని అది ప్రకాశించినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అట్లా లేకపోతే ఎవరికి చెబుతారు నీవే అది అని? తప్పనిసరి వాక్యం తీసుకోండి. దేహాత్మబుద్ధి జనించకెప్పుడు కదా నేనంటే పరిమితమైన జీవుడు అనుకుంటున్నాడు. ఈ జీవభావనే రాలేదనుకుందాం, ఆత్మగా ఎలా తెలుస్తుంది? కుదరదు. అజ్ఞానము తల ఎత్తాలి, స్వరూప జ్ఞానంతోనే ఉన్న నేను అంటే అదేని, ఇది కాదని అక్కడ తేలిపోతుంది. లేకపోతే తేలదు. నిజమే, ఎప్పుడు ఉన్నది ఒకటే ఉంది. ఉన్నది ఒకటే ఉందని తెలియాలి అంటే సృష్టి కనపడాలి, ఇలాగే ఇతరులు కనపడాలి, ఒక స్వప్నం ఏర్పడాలి, ఒక భ్రమ ఏర్పడాలి, బంధాలు ఏర్పడాలి, సుఖ దుఃఖాలు ఏర్పడాలి, నాది నేను వారు వీరు అనేటువంటి భేదాలు ఏర్పడాలి. ఆ తర్వాత తెలుస్తుంది స్వరూప జ్ఞానంతో అసలు భేదమే లేదు, ఉన్నది అభేదము.